అన్న చూడండి అన్న, మనకి ఎక్సెస్ మ్యాక్స్ అన్న, ఇది టచ్ పని చేయట్లా. ఆల్రెడీ షాప్లో చేశారు ఇది. ఆల్రెడీ మన షాప్లో కూడా ట్రై చేశారు. అయితే అయిపోయింది, కానీ మళ్ళీ రిటర్న్ అయింది. ఎందుకు అయ్యింది, ఎందుకు రిటర్న్ వచ్చింది, మనం ఏం చేయాలి అంతా కూడా వివరంగా చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు నేను తీసినా కానీ రావట్లేదు కన్నా, ఇందులో ఏం ప్రాబ్లం ఉంది, మనం ఏం చెక్ చేస్తే ఆ ప్రాబ్లం తెలుస్తుంది, అన్నీ కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. అంటే మొత్తం ఇది ఓపెన్ చేశాను, సెట్ని ఓపెన్ చేశాను. ఓకే అన్న, కనిపిస్తుంది కానీ ఇలాగా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి కనెక్టర్ మీద జిఆర్ వాల్యూలు చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్సెస్ మ్యాక్స్ ఓపెన్ చేస్తున్నాను. కనెక్టర్ మీద జిఆర్ వాల్యూలు చెక్ చేద్దామన్న. ఓకేనా, ఇది టచ్ కనెక్టర్ అన్న. ఇప్పుడు తీసినప్పుడు టచ్ కనెక్టర్ ఇది జూమ్లో పెట్టి ఉంచుతాను, మళ్ళీ అది క్లిక్ చేస్తే పోయిద్ది. ఫస్ట్ పిన్ గ్రౌండ్ అన్న, ఇక్కడి నుంచి ఇలా పెడుతున్నా. ఓకే అన్న, ఇప్పుడు నేను జిఆర్ వాల్యూలు చెక్ చేస్తాను. ఇది అవసరం లేదు కాబట్టి ఇటువైపు పెడుతున్నా అన్న. ఇది మీటర్ కనిపిస్తుంది. కనెక్టర్ మనకి ఎలా ఉందో అటువైపు అలా పొజిషన్లో పెట్టుకున్నా అన్న. క్లియర్గానే ఉంది కానీ మీకు ఫస్ట్ పిన్కి మనకి జిఆర్ వాల్యూ పై నుంచి చెక్ చేస్తున్నాను. 650 రావాలి. మనకి ఎంతెంత డిఫరెన్స్లు ఉన్నాయో కూడా చూసుకోండి అన్న. ఫస్ట్ పిన్ చెక్ చేస్తున్నా, సేమ్ వస్తుంది కదన్నా. రెండో పిన్ అన్న, వాల్యూ వస్తుంది కదన్నా. మూడో పిన్ను వాల్యూ, నాలుగో పిన్ను వాల్యూ, ఐదో పిన్ను వాల్యూ వస్తుంది, ఆరో పిన్ను వాల్యూ వస్తుంది, ఏడో పిన్ను వాల్యూ వస్తుంది, ఎనిమిదో పిన్ను వాల్యూ వస్తుంది, తొమ్మిదో పిన్ను వాల్యూ వస్తుంది, పదో పిన్ను వాల్యూ వస్తుంది, 11వది గ్రౌండ్. ఇప్పుడు వరకు నేను అటువైపు చూడలేదన్న. ఇప్పుడు వరకు నేను బిట్ మ్యాప్ వైపు చూడలా, ఎందుకంటే నాకు అన్నీ కూడా 300 ఎబోవ్ వస్తున్నాయి కాబట్టి నాకు లైన్ బాగుందని తెలుసు. అలాంటప్పుడు నేను అటువైపు చూడాలి. కానీ జీరోస్ వస్తే మాత్రం చూసా, ఎందుకంటే అది గ్రౌండా కాదా అని. నా పాయింట్ అర్థమైందా అన్న. ఇప్పుడు ఎన్నో పిన్ అన్నది, నాలుగోది, ఇంటి నుంచి నాలుగోది. నాలుగో పిన్ గ్రౌండు, తర్వాత మూడో పిన్ గ్రౌండు, తర్వాత పిన్ను వాల్యూ. ఇంకెందుకు వాల్యూ వచ్చినప్పుడు చూడను. లాస్ట్ పిన్ను గ్రౌండ్, లాస్ట్ పిన్ కూడా గ్రౌండే. నేను ఏం చెప్పాలనుకుంది అర్థమైందన్న. ప్రతిసారి నేను అటువైపు చూడను, ఇటువైపు మీటర్ వైపు చూసుకుని నాకు వాల్యూ వచ్చినప్పుడు నాకెందుకు ఇంకా అటువైపు చూడడం. ఓఎల్ వచ్చినా గ్రౌండ్ వచ్చినా చూస్తాను నేను. నా పాయింట్ అర్థమైందన్న. టైం వేస్ట్ అనమాట. వచ్చినప్పుడు మళ్ళీ అందులో వాల్యూ వచ్చిందా రాలేదా, అందులో ఎంత ఉంది, ఇందులో ఇది కాదు. నాకు 300 దాటి ఉందిగా వాల్యూ. నా పాయింట్ అర్థమైందన్న. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్ ఇటు నుంచి వస్తున్నా అన్న. ఫస్ట్ది గ్రౌండ్, వాల్యూ, 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 వాల్యూనే ఎంత వస్తుంది వాల్యూ. ఓఎల్ వస్తుంది. ఇది ఎన్నో పిన్ అన్న, 3, 6 పిన్ను ఓఎల్ వస్తుంది అన్న. 3, 6, 350 రావాలి. పోనీ అక్కడ 350 ఉన్నప్పుడు నేను రివర్స్లో చెక్ చేయవలసిన లేదన్నా. దాని వాల్యూ 1000 దాటినప్పుడు మాత్రం చెక్ చేయాలి. ఒకవేళ రివర్స్లో చెక్ చేస్తా అన్న. మీకు ఏమైనా డౌట్ ఉంటే 3, 6 పిన్ ఓఎల్ అంటే ఈ లైన్ ఎక్కడో మిస్ అయింది. 6 పిన్ గుర్తుంచుకోండి అన్న. 3, 6 మిగతాయి కూడా చెక్ చేయాలి కదా. వాల్యూ, 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 లాస్ట్ది ఓఎల్. రివర్స్లో కూడా చెక్ చేద్దాం. వాల్యూ వస్తుందన్న. సెకండ్ది ఓఎల్, మనకు వాల్యూ వచ్చినా చాలు కానీ రివర్స్లో ఓఎల్ వస్తుంది. ఇటు వాల్యూ వస్తుంది కదా. వాడు ఏం చెప్పాడంటే ఇక్కడ రాసాడు అన్న, ఇక్కడ మామూలుగా 10 వోల్టేజ్ లైన్ అని.
హై వాల్యూ అయితే ఓఎల్ వచ్చింది. కానీ నాకు వాల్యూ వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం ఏముంది, ఇది ఎందుకు వాల్యూ వచ్చిందని మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే ఎఫ్ఎల్కి రెండో వైపు క్లిక్ చేశాను. ఇదిగోండి ఐసీ కనెక్ట్ ఉంది కాబట్టి నాకు వాల్యూ వచ్చింది. ఒకవేళ హై వాల్యూ అయితే ఓఎల్ వచ్చింది అన్నాడు ఉద్దేశం. క్లియర్ అన్న. అయితే నాకు ఒక లైన్ మాత్రం నాకు ఓఎల్ వాల్యూ రావాల్సింది ఓఎల్ వచ్చిందన్న. ఏది ఈ లైన్. అయితే ఇక్కడ నాకు కెపాసిటర్ కింద ఎఫ్ఎల్ ఉంది కదా, ఇక్కడ చెక్ చేసుకుంటాను నేను. ఎఫ్ఎల్ కూడా ఓపెన్ అవ్వచ్చు కదన్న. కాబట్టి ఏం చేస్తా, ఎఫ్ఎల్ని చెక్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదే కదన్నా ఎఫ్ఎల్, 2 కెపాసిటర్ పక్కన ఉంది. ఇక్కడ కూడా ఓఎల్ వస్తుందన్న. అవునా? అయితే ఈ లైన్ ఏంటిది అంటే రేసర్ టు ఏఓపి అంటే ఇంటరప్ట్ లైన్ అన్న ఇది. అంటే రేసర్ అంటే టచ్ ఐసీలో టచ్ లైన్స్ పేర్లు ఇక్కడ, రేసర్ ఇక్కడ. మీకు ఆల్రెడీ నోట్ చేయించాను నేను. ఇంటరప్ట్ లైన్ అనేది నాకు మిస్ అయింది, అందుకని టచ్ పని చేయట్లా. మరి ఈ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇది లాన్ సైడ్, ఈ లాన్ సైడ్ నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఈ బోర్డు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పై బోర్డుకి కనెక్ట్ అయ్యి ఇంటరప్ట్ ఎవరు చేస్తున్నారంటే సిపియు చేస్తుంది. కాబట్టి మన దగ్గరికి పంపించే షాప్ వాళ్ళు ఇక్కడ బోర్డుని చేయకుండా ఫ్లెక్స్ అప్లై చేసి బ్లోయర్ చేశారు. 2 కనెక్ట్ అయితే టచ్ పని చేసింది, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయింది. అదే లైన్ డిస్కనెక్ట్ అయింది. ఒకసారి మీకు అలాగే ఒకసారి చూపిస్తా అన్న. బోర్డు ఓపెన్ చేస్తున్నాను. మన బోర్డు ఇలా ఉంది కదన్నా, ఇది కూడా రింగ్ ఉంది కదన్నా. ఈ హోల్ దగ్గర ఇదే కదన్నా హోల్, ఇది అంతే కదన్నా. ఆ హోల్ దగ్గర 5వ కాబట్టి ఇక్కడి నుంచి ఈ ప్లేస్లో మనం ఒకసారి బ్లోయర్ చేసి అటాచ్ చేసి చూద్దాం, జిఆర్ వాల్యూ వస్తుందా రావట్లేదో చెక్ చేద్దామని. ఇప్పుడు వస్తుంది కన్నా జిఆర్ వాల్యూ వస్తుంది కదన్నా. అంటే కొంచెం మనం దాన్ని అటాచ్ చేసాం, సేమ్ ఇంతకుముందు వాళ్ళు చేశారు. అయితే మనం ఏం చేద్దాము అంటే పర్మనెంట్ సొల్యూషన్ అన్న, తీసేసి మొత్తం విక్ చేసి రీబాల్ చేసి ఎక్కిద్దామన్న. అంటే ఇలా పనిచేస్తుందా లేదా అన్నది మీకు తెలియాలి కదన్న. మ్యాక్సిమం కొన్ని పర్మనెంట్గానే పనిచేస్తాయన్న, కొన్ని మాత్రం రిటర్న్ అయినప్పుడు ఖచ్చితంగా తీసి రీబాల్ చేసి వేయాల్సింది. ఇది ఎలా మనకు తెలిసింది అంటే ఆల్రెడీ చేసిన తర్వాత షాప్లో కుర్రోడు మనకి చెప్పాడు, ఇలాగా చేస్తే అయ్యిందన్న అని. ఓకే అన్న. పని చేయట్లేదన్న, అయినా ఇప్పుడు ప్రజెంట్ పని చేయట్లా. దేనికి పని చేయట్లేదు. ఒకసారి మళ్ళీ జిఆర్లు ఏదైనా మిస్ అయిందేమో జిఆర్ చెక్ చేద్దామన్న మళ్ళీ, లేదా వేరే డిస్ప్లే కూడా తెప్పించి చెక్ చేస్తాను. వాల్యూ వస్తుందన్న, మళ్ళీ చెక్ చేద్దామన్న. వాల్యూ 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 2 గ్రౌండ్ వాల్యూ గ్రౌండ్ వాల్యూ 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 వాల్యూ
ఓఎల్ కరెక్టే కదా. రావట్లేదన్న. మనకి ఇదిగోండి ఇది పనిచేస్తుంది, హోమ్ స్క్రీన్ది పనిచేస్తుంది అన్న. నాకు కనిపించింది అన్న, కొన్ని చోట్ల పనిచేయట్లే ఇది. అంటే నాకు డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నా ఇలాంటి ఇష్యూలు రావచ్చు అన్న. ఒకసారి అయితే ఫస్ట్ డిస్ప్లే మార్చి చూస్తాను, ఎందుకంటే నాకు ఎస్ఎస్సివ్ టచ్ పనిచేయదు కదా నార్మల్గా అయితే. ఎస్ఎస్సివ్ టచ్ పనిచేస్తుంది. ఒకసారి వేరే డిస్ప్లే మార్చి చెక్ చేద్దాం. ఒకసారి అన్నను పిలవండి నేను. మనం వేరే డిస్ప్లే చెక్ చేయకుండా కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదన్న. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదన్న, ఎందుకంటే నాకు జిఆర్ వాల్యూ ఒకటి ఓఎల్ వచ్చింది. ఓఎల్ వచ్చిన దాన్ని సరి చేశాను. నాకు ఓఎల్ వచ్చినప్పుడు నేను సరి చేసినప్పుడు నాకు ఎట్టి పరిస్థితులు ఒకసారి ఎస్ఎస్సివ్ టచ్ పనిచేసింది. అయితే ఇది డిస్ప్లే ప్రాబ్లం ఉండాలి లేదా కనెక్టర్ ప్రాబ్లం ఉండాలి. అది నేను ఫస్ట్ కన్ఫర్మ్ ఏది బోర్డులోకి వెళ్ళాలన్నా నేను వేరే డిస్ప్లే పెట్టి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాను. బ్లైండ్గా మాత్రం రిపేర్కి వెళ్ళను నేను. అర్థమైందండి. ఆ లైన్కి మనం డైరెక్ట్గానే చేసి హీట్ కొట్టాము, జిఆర్ వాల్యూ వచ్చింది. అయితే ఆ డిస్ప్లే వేస్తే రావట్లా. మరి ఆ డిస్ప్లే బాగుందా లేదా అని వేరే సెట్ మీద చెక్ చేస్తా. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేసా, వేరే డిస్ప్లే తెప్పించా. వేరే డిస్ప్లే ఇప్పుడు చేస్తుంటే పని చేస్తుంది కదన్నా. ఓకేనా. అంటే ఇది రెండు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు చేసినప్పుడు పనిచేసింది అన్నారు, అది డిస్ప్లే పోయి ఉండొచ్చు, లేదా డిస్ప్లేలో మనకు ఎస్ఎస్సివ్ టచ్ కూడా పనిచేసింది. డిస్ప్లేలో పిన్స్ ఎప్పుడైతే నేను వేరే డిస్ప్లే తీసుకొచ్చానో దీనికి యొక్క పిన్స్ ఏముంటాయంటే లావుగా ఉంటాయి. కనెక్టర్లో కనెక్ట్ అవ్వడం వల్ల పని చేయవచ్చు. ఓకేనా. నేను ఇప్పుడు ఎలా చెక్ చేస్తాను అంటే ఇక్కడ వరకు నా ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ ఈ డిస్ప్లే బాగుందా లేదని వేరే సెట్ మీద పెట్టి చెక్ చేస్తా. పని చేస్తుంది అంటే నేను కనెక్టర్ మార్చుకుంటా. టచ్ కనెక్టర్ ఏమవుతుంది, ఎక్కువసార్లు తీసి పెట్టడం వల్ల పిన్స్ అనేవి ఇలా ఉంటాయన్న. తీసి పెట్టడం వల్ల ఈ పిన్స్ అనేవి డివైడ్ అయిపోతాయి. కొన్ని పాయింట్స్ టచ్ అవ్వవు అనమాట. టచ్ అవ్వలేనప్పుడు నాకు టచ్ పని చేయట్లా. అలాగే డిస్ప్లే అయినా కానీ నార్మల్ డిస్ప్లేలు అయితే మామూలుగా ఒరిజినల్ డిస్ప్లే పెట్టినప్పుడు పనిచేయదు. డూప్లికేట్ డిస్ప్లే పెట్టి తీసుకొచ్చాం అనుకో, దాని పిన్స్ లా ఉంటే కనెక్ట్ అవుతాయి కాబట్టి డిస్ప్లే పనిచేస్తుంది. ఇలా మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అది కనెక్టర్ మనం వేరేది మార్చుకుంటే ఓకే అయిపోయింది. అది ఎప్పుడు డిసైడ్ చేసుకుంటా, నా డిస్ప్లే వేరే సెట్ మీద పనిచేసినప్పుడు. ఇప్పుడు ఈ డిస్ప్లే చెక్ చేయడానికి నాకు వేరే సెట్ కావాలి, వేరే సెట్ మీద చెక్ చేసుకొని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. అయితే ఎలాగూ మనం ఒకసారి ఏం చేస్తానంటే, ఎలాగ మనకి టచ్ అంతా పనిచేస్తుంది కాబట్టి దీని మీద పర్మనెంట్గా ఒకసారి అది ఆల్రెడీ వాళ్ళు చేశారని చెప్పారు. ఒకసారి నేను ఏం చేస్తా, సపరేట్ చేసి రెండు ఎలా విక్ చేయాలి, ఎలా మళ్ళీ రీబాల్ చేయాలన్నది మీకు చూపిస్తాను. అన్న చూడండి అన్న, దీన్ని ప్రీ హీటర్ అంటారు అన్న. ఇది వచ్చేసరికి ప్రీ హీటర్ అంటారు అన్న. దీన్ని చూడండి అన్న, దీన్ని ఆన్ చేయడానికి బ్యాక్ సైడ్ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అన్న దీనికి. ఓకే అన్న. ఇందులో నాకు చూడండి అన్న, ఇందులో వచ్చేసరికి అప్పుడు ఇది వచ్చేసరికి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి అన్న. ఇది ఎక్సెస్ మ్యాక్స్కి ఇది అన్న. అలాగే ఐఫోన్ 11కి ఇది, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్కి ఇది ప్రీ హీటర్. నేను ఇప్పుడు ఎక్స్లో పెడుతున్నా కాబట్టి ఈ ప్లగ్ తీసుకొని వచ్చి దీనికి పెడితే ఇది హీట్ అవుతుంది. ఇది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వరకు మొత్తం దానికే ఉంటుంది అన్న. ఇక్కడ నాకు రెండు హోల్డర్స్ ఇచ్చాడన్న. చూడండి అన్న, రెండు పిన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఈ పిన్స్ మధ్యలో, ఈ హోల్స్ మధ్యలో ఇలా కూర్చోబెట్టేస్తా అన్న మదర్ బోర్డ్. కింద బోర్డ్ని కదలకుండా ఇక్కడ ఒక లాకు, మధ్యలో ఒక లాక్ వేసేస్తా అన్న. ఇప్పుడు ప్రీ హీటర్ని ఆన్ చేస్తున్నా అన్న. ఈ ప్రీ హీటర్లో రెండు ఛానల్స్ ఉన్నాయన్న నాకు, ఛానల్ 1, ఛానల్ 2. ఇలా లాంగ్ ప్రెస్ పట్టుకుంటే అది నీకు సెట్ అయిపోయింది అనమాట. 200 తక్కువ హీట్లో ఉన్నప్పుడే ఈ స్టిక్కర్లు ఫ్రీగా మూవ్ అవుతాయి అన్న, వచ్చేస్తాయి. లేదు దీన్ని ఇలాగే వదిలిస్తాం అనుకోండి, కచరాగా అయిపోయింది అన్న. చూడండి అన్న, ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ CPU ఉంటుంది అన్న, కాబట్టి దీన్ని నాకు కొంచెం లైట్గా కావాలన్నా బ్యాక్ సైడ్కి ఇలా పెడతాను నేను. ఓకే అన్న. ఇప్పుడు ప్రీ హీటర్ ఆఫ్ చేసేస్తా. ఇప్పుడు నేను మదర్ బోర్డ్ని చెక్ చేసుకుంటా అన్నా నేను.
కాలుతుందన్న ఫ్యాన్ వేసేద్దాం. పై ఉన్న మదర్ బోర్డుది ఏమన్నా ప్రింట్స్ దీనికి అంటుకుపోయినాయేమో అని చూస్తా అన్న. ఎటువంటి ప్రింట్ కూడా ఓడలేదు, అంటే మదర్ బోర్డులో ఏ ప్రింట్ కూడా ఓడలేదన్న. ఓకే, ఇది ఐ సాకెట్ అంటారన్న. ఈ ఐ సాకెట్ మీద పెట్టినప్పుడు పనిచేసి మీరు అటాచ్ చేసినప్పుడు పని చేయట్లేదు అంటే విక్ చేసి రీబాల్ చేయాల్సి ఉంటుంది అన్న. అది ఎలా చేయాలని చూపించి దీని మీద చెక్ చేయడం చూపిస్తా ఇప్పుడు మీకు. సైడు ఇక్కడ అంటుకుపోయేది అన్న. మనం ప్లేట్తో అంటించేటప్పుడు ఈ సైడు గమ్మ పీపీడీ అంటుకుపోయేది. ఇప్పుడు ఫ్రెష్గా ఫ్లెక్స్ అప్లై చేస్తా అన్న. దీనికి మన దగ్గర ఉన్న ఫ్లెక్స్ అప్లై చేస్తా ఎడ్డింగ్ నుంచి. దాన్ని పట్టి లేపాను నేను. అది సన్నగా ఉండడం వల్ల ఏమైతే బెండ్ అవుతుంది, కొంచెం లైట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా కూర్చుందా లేదా అని ఇలా చూసుకుంటా అన్న. దీన్ని ఇప్పుడు ఏం చేస్తా, ప్రీ హీటర్ ఆన్ చేస్తా అన్న. ఇలా కదిలి రౌండ్ తిప్పడం వల్ల ఎక్కడన్నా బాల్స్ కొంచెం అంటుకోకపోతే కొంచెం అంటుకుంటాయి అన్న. సైడ్కి పెట్టేస్తాను. మనం ఇంత హీట్లో చేస్తున్నప్పుడు బోర్డు ఏమైనా షార్ట్ అవుతుందా, ఏదైనా బాల్ షార్ట్ అయిందా అది కూడా చెక్ చేసుకోవాలన్న. బోర్డు ఎటువంటి షార్ట్ లేదన్నా బోర్డు కూడా ఆన్ అవుతుంది. ఓకే, బోర్డు కూడా ఆన్ అవుతుంది అన్న. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తా, దాని మీద పెట్టే ముందే ఒకసారి మళ్ళీ జిఆర్లు చెక్ చేస్తా అన్న. దీన్ని పోయాలి. అన్ని జిఆర్ వాల్యూలు బాగానే ఉన్నాయన్న. ఇప్పుడు ఒకసారి కొత్తది పెట్టి చెక్ చేద్దాం, పాతది పెట్టి చెక్ చేద్దాం అన్న. ఈ డిస్ప్లే అయితే అసలు యాక్టివేట్ అవ్వట్లేదు అన్న, కానీ ఒక పక్కన మాత్రమే యాక్టివేట్ అవుతుంది అన్న. కనిపిస్తుందా అన్న? కింద కనిపిస్తున్నాయన్న. అంటే మొత్తం అంతా పని చేయట్లేదు. ఇది డిస్ప్లేలో ఎక్కడో ప్రాబ్లం ఉంది ఇంకా, లేదా వేరే డిస్ప్లే పెట్టి ఈ డిస్ప్లే వేరే సెట్ మీద పెట్టి చెక్ చేస్తా. క్లియర్గా అర్థం చేసుకోండి, మొత్తం వర్క్ చేస్తుంది. అలాంటి సందర్భంలో కనెక్టర్ మార్చుకుంటా. మరి ఎందుకన్నా మీరు డివైడ్ చేశారు, ఎందుకు చేశారు అంటే ఆల్రెడీ ఆ బాల్ ఓపెన్ అయిందని చెప్పేసి హీట్ కొడితే వాళ్ళకి పనిచేసింది.
తర్వాత మళ్ళీ టచ్ ఆగిపోయిందని చెప్తే ఇప్పుడు మనం చెక్ చేస్తే అదే బాల్ మళ్ళీ ఓపెన్ అయింది. కాబట్టి రీబాల్ అందుకోసం మీకు ఎలాగా నేను బోర్డులు డివైడ్ చేసి చూపించాలి కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వచ్చుద్ది, ఇలా రీబాల్ చేసుకోవాలి, ఇలా అటాచ్ చేసుకోవాలి అన్నది చూపించడానికి అది ఎలాగా చేయాలి. మనకి డిస్ప్లే ప్రాబ్లం ఉందని తెలిసింది కాబట్టి చెప్పేగానా. అయితే కనెక్టర్ డిస్ప్లే బాగుంది అంటే కనెక్టర్ మార్చుకుంటా. మరి నా దగ్గర వేరే సెట్ కావాలి, షాప్లో వేరే సెట్ ఉంది, దాని మీదే చెక్ చేస్తా ఆ డిస్ప్లే మొత్తం పనిచేస్తుంది అంటే కనెక్టర్ మార్చుకుంటా. ఆ కనెక్టర్ ఎక్కడి నుంచి అంటే కొత్తదైతే నేను పీపీడీ మార్చి డైరెక్ట్గా బ్లోయర్ మీద ఎక్కిస్తా, లేదు పాతది అనుకుంటే డెడ్ సెట్ ఏమన్నా ఉందంటే దానిలో ఎక్కించుకుంటా. ఓకే అన్న. మరి ఆ డిస్ప్లే పని చేయట్లా, ఈ డిస్ప్లే పని చేస్తుంది ఎందుకన్నా అంటే ఆన్సర్ దొరికింది కానా. ఎందుకంటే డిస్ప్లేలోని పిన్స్ డూప్లికేట్ వచ్చేసరికి లావుగా ఉంటాయన్న. పాస్వర్డ్ 000. ఇదైతే పని చేస్తున్నాను. ఇక్కడ నో సిమ్ కార్డ్ అని వచ్చింది అంటే రీబాల్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయిందని అర్థం అన్న. అలాగే ఐఎంఈ నెంబర్ కూడా చెక్ చేసుకుంటే ఇదిగోండి ఇలా వచ్చింది అంటే కింద బోర్డు మొత్తం అటాచ్మెంట్ బాగానే ఉంది. నెట్వర్క్ సెక్షన్ది మొత్తం సంబంధించింది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది వైఫై అన్న. వైఫై ఆన్లో ఉంది అంటే ప్రతి బాల్ నాకు బాల్ టు బాల్ టచ్ అయింది అని అర్థం. ఒకవేళ వైఫైకి సంబంధించిన ఒక లైన్ ఏమన్నా టచ్ అవ్వలేదు అనుకోండి, నాకు వైఫై పనిచేయదు. నెట్వర్క్కి సంబంధించిన బాల్ ఏదైనా టచ్ అవ్వలేదు అనుకోండి, నెట్వర్క్ పనిచేయదు. మరి టచ్కి సంబంధించిన లైన్స్ కూడా దాని నుంచే వెళ్తున్నాయి. అది ఏదైనా బాల్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, టచ్ పనిచేయదు. ఇప్పుడు నాకు ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే ప్రాపర్గా ఉంది బోర్డు. అయితే ఆ డిస్ప్లే పనిచేసేటట్టయితే కనెక్టర్ మార్చుతాను. అర్థమైందన్న. ఆ డిస్ప్లే పనిచేయట్లేదంటే వేరే డిస్ప్లే మార్చుకోవాల్సింది. క్లియర్ అన్న? అర్థమైందన్న అందరికీ?